నెలకే 2000 చేస్తా అంటే 2000 చేసిండు. మీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? బిడ్డ కాన్పుకు పోతే జహీరాబాద్ దవాఖానాలో కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికాడ దించిండా లేదా? రైతు బంధు 10,000 ఇస్తా అంటే కరోనా వచ్చినా కష్టం వచ్చినా పంటకు రైతు బంధు వేసిండా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు టైం మీద ఎరువులు దొరికినాయా లేదా? రంజాన్ కా తోఫా మిలా నహీ, బతుకమ్మకు చీరలు వచ్చినాయా లేవా? కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం అందిందా లేదా? వారానికి ఒకసారి నల్లొస్తే కేసీఆర్ వచ్చినాక మా మాణిక్రావు అన్న నాయకత్వంలో రోజు మంచినీళ్ళు ఇచ్చినమా లేదా? జహీరాబాద్ లో దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మా బాగారెడ్డి గారి ఫ్లైఓవర్, అద్భుతమైన ఫ్లైఓవర్ 100 కోట్లతో కట్టింది బీఆర్ఎస్ కాదా? గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, మురికి కాలువలు కొన్ని కోట్ల రూపాయలతో పెట్టినాం. నేను ఈ ప్రాంతంలో మినిస్టర్ ఉండి సైకిల్ మీద ఎక్కి ఈ ప్రాంతంలో తిరిగినా లేదా? సైకిల్ మీద ఈ ఏరియాలో తిరిగినా లేదా? నేను తిరిగిపోయినాక మీ మోరీలు రోడ్లు చేయించినా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మన పనులు ఏందో మీకు తెలుసు, చాలా పనులు చేసినాం. కబ్రస్థాన్ కు జమీన్ నయ్యే బోలేతో 5 ఎకర్ దిలాయమై. అదే విధంగా మా షాదీ ఖానాకు 1 కోటి రూపాయలు ఇప్పించిన, हज हाउस को 2 करोड़ रुपया दिलाया। मैं पूछना चाहता हूं 2 साल से काम क्यों रुक गया? जब बीआरएस से काम चल रहा था, कांग्रेस आया, हज हाउस का काम रुक गया। कांग्रेस आया, आज शादी खाना का काम बीच में रुक गया। क्यों नहीं करते आप लोग? मैं 1000 डबल बेडरूम घर बनाए ना, 60 करोड़ रुपया खर्च करके जहीराबाद में 1000 घर बना के दिए हम, बिना एक पैसा कर से, बिना 1 रुपया रिश्वत। 1000 गरीब लोगों को जहीराबाद में डबल बेडरूम दिलाए हम। नहीं दिलाए क्या? आप बोलो, दिलाए नहीं दिलाए? అట్లే మా ఎస్టీలకు బంజారా భవన్ కట్టించిన, అదే విధంగా మా లింగాయతులకు, ముదిరాజులకు, యాదవులకు, పద్మశాలీలకు, వైశ్యులకు, రెడ్డిలకు, మా ఎస్సీలకు, మా మోచీలకు, ఆర్యకట్కోళ్లకు, అసలు ఎవరికి ఇయ్యలే, అన్ని కులాలకు జాగలు ఇచ్చిన, పైసలు శాంక్షన్ చేయించిన నేను. అరే ఏం చేసింది కాంగ్రెస్? నేను అడుగుతున్నా కేసీఆర్ గారు ఉండగా పల్లెలన్నీ పట్టణాలన్నీ మంచిగా అభివృద్ధి జరిగినాయి. కేసీఆర్ గారు ప్రతి పట్టణానికి బటర్ఫ్లై లైట్లు పెట్టిండు, డివైడర్లు కట్టిండు, ఫ్లైఓవర్లు కట్టిండు। जहीराबाद में फ्लाईओवर कौन बनाया भाई? जहीराबाद में डिवाइडर लगा के वो नेशनल हाईवे से इधर बीदर रोड तक 4 लाइन रोड डिवाइडर के साथ, झाड़ के साथ, लाइट के साथ कौन करे? बीआरएस नहीं करे। ఎవరు చేసిన? బీఆర్ఎస్ చేయలేదా? మెయిన్ రోడ్ మొత్తం డివైడర్ పెట్టి, లైట్లు పెట్టి, చెట్లు పెట్టి మా మాణిక్రావు అన్న నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిందా లేదా నేను అడుగుతా ఉన్నా. అరే ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్ననాడు అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి పల్లెలకు అవార్డులు, పట్టణాలకు బీఆర్ఎస్ పాలనలో అవార్డులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక అవార్డులు లేవు, ఒక్క పని లేదు। और रेवंत रेड्डी मुंह भी कचरा है, जहीराबाद या तेलंगाना के गली गली में कचरा है, जिधर भी देखो कचरा। ये रेवंत रेड्डी म्युनिसिपल मिनिस्टर बना बेटा, यही सीएम है, यही म्युनिसिपल मिनिस्टर है, कचरा भी नहीं निकाल रहा। इनका मुंह भी कचरा, इनका काम भी कचरा, गली में भी कचरा। सही है नहीं है? अरे आप टीवी देखते, क्या बात करता, पूरी गंदा बात, कचरा बात करता। कोई अच्छी बात उसके मुंह से निकलता है क्या? मैं पूछना चाहता हूं। ఇప్పుడు నేను ఆ బాగారెడ్డి చౌరస్తాకి వెళ్ళి ఇడికి వచ్చిన, ఇది మన ఎన్టీఆర్ స్టాచ్యూ చౌరస్తా, గాంధీనగర్, ఆ నుంచి ఇడికి వచ్చిన. రోడ్డు మీద ఎన్ని పొక్కలు పడ్డాయి?
ఎన్ని పొక్కలు పడే కమ్సే కమ్ అరే కేసీఆర్ వేసిన రోడ్డుకు పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలివి లేదా మీ ముఖానికి? ఇంకా పొక్కలు కూడా ఊడ్చే తెలివి లేదా? 2.5 ఏళ్ళ మీ గవర్నమెంట్ వచ్చి కమ్సే కమ్ తోడ డాంబర్ भी नहीं डाल सकते. ఎట్లా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా ఏ రోడ్డు చూసినా రోడ్లన్నీ గుంతలు, రేవంత్ రెడ్డి కళ్ళకేమో గంతలు. उसको नहीं दिख रहा, उसका आंखा बंद हो गया. कहीं भी देखो, कोई भी रोड में जाके देखो जहीराबाद में రోడ్లన్నీ గుంతలు ఉన్నాయా లేవా? ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం, రేవంత్ రెడ్డి కళ్ళకేమో గంతలమయం. ఇలా अरे कम से कम खंबे का बुग्गा भी नहीं बदल रहे भाई. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రోజు బుగ్గలు పోతే బుగ్గలు ఎత్తురు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక కనీసం ఈ వీధి దీపాలు కూడా మార్చడం లేదు. మారుస్తున్నారా? వీధి దీపాలు పోతే మారుస్తున్నారా? వీధి దీపాలు మార్చడం లేదు. కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీల లెక్క ఉన్నది. వీధి రౌడీల లెక్క మాత్రం మాట్లాడుతున్నాడు. వీధి नया नया देखो ये भी गया 1.5 साल हो गया रेवंत रेड्डी चले गया लाइट. వీధి దీపాలు మార్చే తెలివి లేదు కానీ వీధి రౌడీ లెక్క మాత్రం మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. అంతేనా కాదా? ఆ రకంగా ఈరోజు రేవంత్ పాలనలో ఎక్కడ చూసినా అంతా ఆగమాగమే. ఇవాళ ముఖ్యమంత్రి గారు మంచినీళ్ళ గురించి నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నీళ్లు మున్పటి లెక్క వస్తున్నాయా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మున్పటి లెక్క నీళ్లు వస్తున్నాయా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే రోజు ఈ గాంధీనగర్లో నల్లొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఫిర్ 2 दिन में एक बार हो गया. 2 రోజులకు ఒక్కసారి అయిందా లేదా అమ్మా? ఈ దద్దమ్మ కాంగ్రెస్ వాళ్ళకు కనీసం కేసీఆర్ గారు కట్టించిన మిషన్ భగీరథ స్కీమ్ ను నడిపే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. अरे तू बनाना ही नहीं रे, चलाना तो चलाओ कम से कम. केसीआर साहब ने बना के दिया है, चलाना भी नहीं आता. थोड़ा अकल भी नहीं है क्या तुमको? इसको चलाने का अकल भी नहीं है. ये ऐसा आदमी हो गया. और जब केसीआर साहब थे गलियों में फॉगिंग करते थे. यादकुंदा अम्मा दोमలకు మందు కొట్టం పొగ కొట్టం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఫ్రాడింగ్, ఫాగింగ్ లేదు. अंत फ्रॉडिंग, कमीशन मारना, पैसे लूटना, स्कैम करना और पैसे कमाने का पूरा फ्रॉडिंग. कांग्रेस పాలనలో అంతా ఫ్రాడింగే తప్ప ఎక్కడ కూడా ఫాగింగ్ లేనటువంటి పరిస్థితి. స్కీమా బంద్, స్కామా ఫుల్. देखो कितना स्कीम बंद हो गया. కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? బతుకమ్మ చీరలు బంద్ అయిందా లేదా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? గొర్రె పిల్లల పంపిణీ పథకం బంద్ అయిందా లేదా? చేప పిల్లల పథకం బంద్ అయిందా లేదా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? అన్ని స్కీములు బంద్. రేవంత్ కాంగ్రెస్ పాలనలో స్కీములు బంద్, స్కాములు ఫుల్. ఏమన్నా మాట్లాడినావనుకో, గట్టిగా అడిగినావనుకో ఏమంటాడు? అన్ని మురికి మాటలు. ఈ కాంగ్రెస్ పాలనలో ఇవాళ ఎక్కడ చూసినా మున్సిపాలిటీలో అంతా మురికి నీరే, అంతా చెత్తనే కనబడతా ఉంది. ఏంది? తులం బంగారమ్మ చెప్తా और बहुत है बोलने का प्यारो आप प्यारो. ఈరోజు ఎక్కడ చూసినా పట్టణాల్లో మురికి నీరే ఉంది. ఇవాళ ఏడ చూసినా మురికి కాలువలు సాఫ్ చేస్తలేరు. పట్టణ గల్లీల్లో చూస్తే మురికి, ముఖ్యమంత్రి నోరు చూస్తే కూడా మురికే. ఇవాళ గల్లీల్లో మురుగునీరు, ముఖ్యమంత్రి నోట మురుగు మాటలు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏం చెప్పాలవ్వా? నేను మహాలక్ష్మి ఇచ్చినా నాకు ఓటేయి, నేను 4000 పింఛన్ ఇచ్చినా ఓటేయి, నేను ఏదైనా మంచి పని చేసినా అని ఓటేయమని అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏదైనా ఒకటి చేస్తే కదా చెప్పుకుంటందుకు. విషయం లేదు కనుక విషయం జిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. काम कुछ करा नहीं, बोलने के लिए कुछ नहीं है,
इस वास्ते गंदा बात बोलते आ रहा है। ये बात हम समझना चाहिए। अरे कहीं झाड़ लगा रहे थे भाई, केसीआर साहब है तो लाखों झाड़ लगाए, रोडों पे जहां जमीन मिले झाड़ लगाए। కానీ కాంగ్రెస్ వచ్చినాక పిచ్చితనమే తప్ప పచ్చదనం లేదు, పాగల్ మాటలు తప్ప చెట్లు పెట్టేది లేదు. ఉన్నదా ఎక్కడన్నా? అదే విధంగా రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు నిరందిగా ఉందరు. ఎందుకంటే టైం మీద యూరియా బస్తాలు దొరుకుతాయి, టైం మీద రైతు బంధు పైసలు పడతాయి, నిరందిగా భరోసాతో ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 ఫసల్ కా రైతు బంధు కాట్ దియా. పోయిందా లేదా? 2 పంటలు రైతు బంధు పోయింది. ఇక యూరియా బస్తాలకైతే చిన్న తిప్పలు లేదు లేదా? ఇంతకుముందు ఆటో వాళ్ళకు బోలే తొమ్మిది లాకే ఆకే గర్పే దాల్తాత. ఓ డ్రైవర్కు చెప్పి, ఆటో డ్రైవర్కి చెప్పి 4 సంచులు యూరియా బస్తాలు వేసుకురా అంటే వేసుకురాలే. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ యూరియా బస్తాలు దొరకలేవు. అప్పుడు మా డీసీఎంఎస్ చైర్మన్ శివన్న ఉండే, మా మాణిక్యన్న శివన్న ఫుల్ స్టాక్ పెట్టిండ్రు. ఎన్నడూ ఇంత యూరియా బస్తాలకు తిప్పలు కానియలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంత మంచిగా ఉండే, కాంగ్రెస్ రాగానే అంత ఉల్టా పల్టా అయిపోయింది. అయిందా లేదా? మంచినీళ్ళు ఆగమైపోయినాయి, స్కీములు ఆగమైపోయినాయి, ఒక్కటన్నా చక్కగా లేదు. ఇవాళ మైక్ దొరికితే చాలు, రేవంత్ రెడ్డి మైక్ దొరికితే చాలు కేసీఆర్ మీద తిట్టుడిగా, తిట్ల దండకం. కేసీఆర్ను తిట్టుడు మీకు నచ్చుతుందా? కేసీఆర్ను ఆ రకంగా తిట్టొచ్చినా మైక్ దొరికితే ఏమంటాడు? నన్ను కూడా తిట్టాడు, హరీష్ బాగా పొడుగున్నాడు అంటాడు. అరే నేను పొడుగుంటే నీకేమైందిరా భయ్? నువ్వు పొట్టిగా ఉండవు, దేవుడు నిన్ను పొట్టిగా పుట్టించిండు, నన్ను పొడుగు పుట్టించిండు. మైక్ పట్టుకుంటే నా పొడుగు మీద తిడతాడు, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదు, కేటీఆర్ను ఇంగ్లీష్ మీద తిడతాడు. వానికి రాక కేటీఆర్ ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడుతుండని ఆయన తిడతాడు. నేను పొడుగు ఉంటే నన్ను తిడతాడు. ఇక కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ జాతి పిత. हर कोई तेलंगाना कौन लाया बोले तो केसीआर लाया बोल के छोटे बच्चे से बूढ़े लोग भी बोलते. అందువల్ల కేసీఆర్ మీద కోపం ఇక ఒకటే తిడతా ఉంటాడు కేసీఆర్ను. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఊకే కేసీఆర్ను తిడితేనో, కేసీఆర్ను జైల్లో పెడితేనో మా అవ్వ కడుపు నిండుతుందా? మా అవ్వ కడుపు నిండుతుందా? నీకు చేతనైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినావు 4000 పింఛన్ ఇయ్యి, నా అవ్వ కడుపు నిండుతుంది. ఆ 4000 ఇయ్య చేతగాక ఊకే కేసీఆర్ మీద నోరు వారేసుకుంటే జనము నిన్ను చీరి చింతగట్టరు మిస్టర్ రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, నేను మొన్న ఎప్పుడో గట్టిగా అడిగిన, ఏమైనా నీ తులం బంగారం, 1 తులా సోనా ఏమైందా? మా అక్క చెల్లెలకు 2500 ఇస్తాను, ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి అంటే నాకు ఒక నోటీస్ పంపిండు, దా పోలీస్ స్టేషన్కు రా అని. నేను అడుగుతున్నా, నాకు నోటీసులు ఇస్తేనో, నా మీద కేసులు పెడితేనో నా చెల్లె కడుపు నిండుతుందా? నా చెల్లె అకౌంట్లో పైసలు పడతాయా? నాకు నోటీస్ ఇస్తే నా చెల్లె సంతోషపడదు. నా చెల్లెకు మహాలక్ష్మి పైసలు 2500 బ్యాంకులో పడితే నా చెల్లె అకౌంట్లో పడితే సంతోషపడుతుంది. నాకు నోటీసులు ఇచ్చి నువ్వు తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. నువ్వు ఒక్కటి కాదు 100 నోటీసులు ఇచ్చినా నా చెల్లెకు మహాలక్ష్మి పైసలు వచ్చేదాకా నీ ఎంట పడతానే ఉంటా. तुम्हारा को मैं नहीं छोड़ता हूं, जब तक मेरा बहन को 2500 नहीं देगा तब तक आपके पीछे पड़ते रहता हूं, आपको पूछते रहता हूं, आपके पीछे लगे रहता हूं. मैं आपको छोड़ने वाला नहीं हूं. मैं అట్లనే కేటీఆర్ను తిడతాడా? పొద్దుగాల లేవగానే కేటీఆర్ను తిడతాడు. నేను అడుగుతున్నా, గా కేటీఆర్ను తిడితే ఈ డాంబర్ పొక్కలు, రోడ్ల పొక్కలు పూడుస్తారా? అరే కేటీఆర్ను తిట్టే బదులు ఆ రోడ్ల మీద పడ్డ గుంతలు పూడ్చవే రేవంత్ రెడ్డి. గా గుంతలు పూడిస్తే ఆ బండి మీద పోయే మా అన్న సంతోషపడతాడు, కేటీఆర్ను తిట్టే సంతోషపడాడు. ఆ గుంతలు పూడిస్తే అరే రేవంత్ రెడ్డి గుంతలు పూడ్చిండ్రా బై, రోడ్ వేసిండ్రా అని సంతోషపడతారు. పొద్దుగాల లేచి కేటీఆర్ను తిట్టే ఏమొస్తుంది? जब हमारा हुकूमत थे जो करना है हम करके दिखाए. अगर से तुम्हारे को पब्लिक मौका दिया, हमारे से अच्छा काम करो, हमारे से ज्यादा मेहनत करो, पब्लिक का दिल जीतो. ये खाली पीली गंदा बातों से क्या जरूरत है? गंदा बातों से मेरा माँ का
पेट नहीं भरता, मेरा भाई को नौकरी नहीं मिलता, मेरा भाई को काम नहीं मिलता। एक गंदा बात अब बंद करो, काम करने पे लग जाओ మిస్టర్ రేవంత్ రెడ్డి। అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, వీడిని గట్టిగా బుద్ధి చెప్పాలి మనం। ఈ పిచ్చి మాటలు బంద్ కావాలంటే, ఈ తలతిక్క వ్యవహారం బంద్ కావాలంటే మనము ఓటు అనే కొరడాతో రేవంత్ రెడ్డిని వాయించాలి। ఓటు అనే కొరడాతోని వాతలు పెట్టాలి రేవంత్ రెడ్డికి, గప్పుడే సోయికి వస్తాడు। అవునా కాదా? ఎందుకంటున్నా అంటే అగర్సే ఆప్కే పాస్ మీ దగ్గర ఎవరన్నా ఇంకా కాంగ్రెస్ అని కోటేసినాం అనుకో, ఏమంటాడు? నేను 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, 4000 పింఛన్ ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా, అయినా నాకే ఓటేసిండ్రా హరీష్ రావు, ఏం లొల్లి పెట్టవు అన్నాడా నన్ను? నేను గట్టిగా అడగద్దా? రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డిని నిలదీయద్దా? నేను నిలదీయాలంటే మీరు నాకు బలాన్ని ఇవ్వాలి। నేను చెప్తా, ఇక్కడ ఉండే మా అభ్యర్థులు వీళ్ళందరినీ కారు గుర్తు కొట్టేసి గెలిపియండి। వీళ్ళందరినీ మీరు గెలిపిస్తే చెప్తా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి నువ్వు అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యలేదని మా గాంధీనగర్ లో జహీరాబాద్ లో నిన్ను చీరి సింత గట్టిర్రబై ఇప్పుడని ఇస్తావా ఇయ్యవా అని అడుగుతా। అడగద్దా? అడగాలంటే మీరు గిలం గెలిపియాలి। ఆయన ఒక ఆయన అజరుద్దీన్ తిరుగుతున్నట్టు ఇడ। असल अजहरुद्दीन को वो मिनिस्ट्री कौन दिलाए? बीआरएस दिलाया। 2 साल में मुसलमानों को मिनिस्ट्री नहीं दिया कांग्रेस। जब जुबली हिल्स इलेक्शन में बीआरएस पूछना लगे, अरे भाई कम से कम 2 साल के कांग्रेस हुकूमत में माइनॉरिटी को मिनिस्टर नहीं दिए, तुम्हारे को क्या मुंह है वोट पूछने का मुसलमानों का, बोल के हम पूछने लगे। जब पूरे जुबली हिल्स के मुसलमान बीआरएस के तरफ देखने लगे, जब डर लग गए कांग्रेस को, डर लग जाके 10 दिन इलेक्शन है जुबली हिल्स का, 10 दिन पहले मिनिस्टर दिया नहीं। अरे अजहरुद्दीन साहब, तू केसीआर साहब का फोटो रखना रे भाई, केसीआर साहब के फोटो को सलाम करना चाहिए। तुम्हारे को मिनिस्ट्री दिलाए केसीआर साहब। मैं अजहरुद्दीन साहब से एक बात पूछना चाहता हूं, अभी तक आपको एमएलसी नहीं बनाया। एमएलसी 3 महीने गुजर गया, अगर से आगे 3 महीने के अंदर तू एमएलसी नहीं बने तो वो मिनिस्ट्री भी चले जाता। वो मिनिस्टर तू रहता कि नहीं रहता कि? यहाँ आके जहीराबाद में बहुत वादा कर रहे, क्या वादा कर रहे, क्या काम करे बोलो। पिछले आपका आधा टाइम तो हो ही गया, 2.5 साल हो ही गया, आगे 2.5 साल है, तो क्या काम करे बोलो। करा तो कुछ नहीं, बहुत सारे केसीआर साहब दिए सो स्कीमा तो काट दिए है, नया तो नहीं करे, पुराने जो मिलता था वो भी आज नहीं मिल रहा। हमारे मुसलमान बहनों भाइयों, मैं आपसे एक ही बात बोलना चाहता हूं, बीआरएस इज ए सेक्युलर पार्टी है। बीआरएस सर कटाने के लिए तैयार रहेगा, लेकिन बीजेपी के सामने सर झुकाने के लिए हम तैयार नहीं है, हम कभी भी तैयार नहीं रहेंगे। बीआरएस एक सेक्युलर पार्टी है। केसीआर साहब पहली सीएम है इस देश में, इमाम मोजम साहब को तनख्वाह दिए सो पहली सीएम है केसीआर। रमजान महीने में कीमत कितना है छोड़ो, लेकिन रमजान महीने में आपको याद रख के रमजान का तोहफा भी जाए तो पूरी देश में केसीआर साहब है। रमजान में मिनिस्टर, चीफ मिनिस्टर, कलेक्टर, एसपी को आपके शहर भिजा के दावत इफ्तार लगाए सो सीएम इस देश में कोई है, वो केसीआर साहब है। टिमरी स्कूल लगा के आपके बच्चों को, बच्चियों को, बहुत सारे लोगों को, लाखों के बच्चों को केसीआर साहब पढ़ाए। एक खुशी की बात मैं आपको बोलना चाहता हूं, इस साल जहीराबाद में 2 टिमरी स्कूल लगाए, बिल्डिंग भी बहुत अच्छा बनाया, आप देखे होंगे। मानिकराव साहब, मैं जाके इनॉग्रेशन करा, बहुत खुशी हुआ मेरे को जाके। मैं केसीआर साहब को बोले तो उन्हें भी इतना खुशी हुआ, अरे बहुत खुशी हुआ। बात यह है
ये साल में अपने टिमरी स्कूल से 25 लड़के और लड़कियों को डॉक्टर सीट मिला, एमबीबीएस सीट मिला। टिमरीज में पढ़े से बच्चे, 1 रुपया नहीं। एक ऑटो ड्राइवर का बेटा है, एक तरकारी बेचने वाला है, एक खेती करने का किसान है और एक डेली अड्डा लेबर है। अड्डा लेबर का बेटी आज डॉक्टर पढ़ रही। कैसा, किसके वजह से हो रहा? टिमरिस के वजह से, केसीआर साहब के वजह से ఈ గులాబీ కండువా వల్ల ఈ రోజు వాళ్ళందరూ చదువుతా ఉన్నారు। 25 घरों में तो रोशनी आ गए ना। कितनी अच्छी खुशी की बात है। ये काम कौन करा? कुछ कांग्रेस करा। कांग्रेस क्या बोला? 4000 करोड़ बजट आया क्या? 1000 भी नहीं आए। कांग्रेस क्या बोला? बेरोजगार युवा को 1000 करोड़ देते, बोले 1000 पैसे दिया क्या? नहीं दिया। कुछ भी नहीं करा, एक काम भी नहीं करा। और केसीआर साहब का स्कीम था वो भी बंद हो रहा। रमजान तोहफा गया, केसीआर किट गया, पूरा एक एक स्कीम निकालना शुरू करे। जो पानी हर दिन मिलता था वो भी चले गया। फ्री बोल रहे। अच्छा, మా తమ్ముడు బస్సు ఫ్రీ గురించి చెప్పమంటుండు, అది తెలియదా? రేవంత్ రెడ్డి ఏమిచ్చిందంటే బస్సు తప్ప అంత తుస్సే। అయితే ఆ బస్సు సంగతి కూడా తెలవాలి మీకు। భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్, అవునా కాదా? భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయలు ఉండే కోహిర్, ఇప్పుడు 40 అయిపోయింది। కాలేదా? ఇక ఆడికాడికి అయిపోయాయి। భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు 20కి బదులు 40 రూపాయలు తీసుకుంటే ఇక నువ్వు ఇచ్చింది ఏమున్నది? అంతేనా కదా? लेडीज को फ्री बोल रहा, जेंट्स को डबल टिकट। ये का बस फ्री है? आपको मालूम हो गया, लोगों सब समझ सकते। रेवंत रेड्डी, तुम्हारे से भी लोग होशियार हैं, ये मत समझो कि तू ही होशियार है। అయితే ఈరోజు अरे बेटा बोलने को बहुत है, अब 3 मीटिंग है, क्या करूं रे? अब तू मेरे को बोल रहे थे, मेरे को मत बोलो, लोगों को बोलो। అయితే నేను ఒకటి చెప్తున్నా, ఇంకొక 2 విషయాలు ఎక్కువ టైం తీసుకోను। కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటుండ్రు, మేం గెలిస్తేనే పని అవుతుంది లేకపోతే కాదు। నేను అంటున్నా, మరి 2.5 ఏళ్ళు అయింది కదరా భయ్ మీరు గెలిచి, ఎందుకు రూపాయి పని చేయలే జైరాబాద్లో? ఎవడా పిండి మిమ్మల్ని? कौन रोका तुम्हारे को? 2.5 साल में 2.5 रुपये का काम करे क्या बेटा? तू 1 रुपया का काम नहीं करे, उल्टा जो एसडीएफ का पैसे 25 करोड़ केसीआर साहब जहीराबाद को दिया था वो वापस लिए, हमारे हज हाउस के पैसे वापस लिए, हमारा शादी खान का पैसे वापस लिए, हमारा कब्रिस्तान का पैसे वापस लिए। तू कुछ दिया नहीं, जो केसीआर साहब दिए सो पैसे वापस गया है। मैं आपसे एक ही वादा करता हूं, इनका जेब से नहीं दे रहा, इनका घर से 1 रुपया नहीं दे रहा। फाइनेंस कमीशन का पैसे हैं, ये सरकार की पैसे हैं। जहीराबाद को हर पैसा, हर रुपया लेके आने की जिम्मेदारी मैं लेता हूं, हमारा मानिकराव साहब लेते हैं। कोई नहीं रोक सकता, कोई भी नहीं रोक सकता। आपका घर का बिल मैं दिलाता हूं, आपको घर मंजूर करना है तो मानिकराव साहब करेंगे, आपका काम हम करके देंगे। और एक बात भी बोलना चाहता हूं, 2 साल के बाद फिर कौन सा सरकार आएगा? कौन सा सरकार आएगा? फिर आप ये लोगों को जिताए तो 5 साल रहते ना, बाकी 3 साल तो फिर अपना ही सरकार होगा ना। जो भी हमारे काउंसलर कैंडिडेट वादा करे वो पूरा करने का जिम्मेदारी हमारा मानिकराव साहब और माई दोनों लेते हैं। और हमारा कैंडिडेट्स को भी मैं परिचय कराना चाहता हूं। एक एक कैंडिडेट का नाम बोलता हूं, मेरे ముందుకు వచ్చి నమస్కారం పెట్టాలి। 7వ వార్డ్ చౌహాన్ రవి కుమార్, రవి ముంగటికి వచ్చి దండం పెట్టుకో। 8th వార్డ్ రమణేశ్వరి రవీందర్, 9వ వార్డ్ బిల్లాపురం पांडु मुदिराज, पांडु मुदिराज, 10వ वार्ड हमारे सैयद मोइनुद्दीन भाई, बहुत सीनियर लीडर, 23వ वार्ड
మా చెల్లెలు పి మంజుల 24వ వార్డ్ परवीन याकूब भाई तो पहले से तेलंगाना में 25 साल से काम करता, बहुत मेहनत कीमत वाला आदमी है, नीयत वाला आदमी है। 25 वार्ड मोहम्मद जकीर भाई, ఇక మరొక ఉద్యమకారుడు నా తమ్ముడు 26వ వార్డ్ బండి మోహన్ గారు। मेरा खास आदमी है, इनको पहले से भी 25 साल से मेरे साथ काम कर रहा बंडी मोहन, बहुत कीमत वाला मेहनत वाला है। ఆయన ఇంటికి పోయి చూసిన మొన్న వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఇంత చిన్న ఇల్లు ఇప్పటికి కూడా అంటే గుడిసెలో ఉంటాడు ఇంకా। ఇతనే బార్ కౌన్సిలర్ జీతే నాయన చచ్చిపోతే పోయినా ఆయన ఎంత చిన్న ఇంట్లో ఉంటాడంటే అంత గరీబోడు మావోడు। 1 रुपया नहीं कमाए लेकिन पब्लिक का दिल जीते सो आदमी है बंडी मोहन। मुंबई वार्ड ये टाइगर है, वाइस चेयरमैन के ऊपर लड़ रहा है रजिया बेगम फयाज भाई बीआरएसवी। रजिया बेगम, अच्छा 2 जाहिदा बेगम है, रजिया बेगम है। पहले जाहिदा बेगम आ जाओ। जाहिदा बेगम एमआईएम के वाइस चेयरमैन और कांग्रेस के वाइस चेयरमैन दोनों के ऊपर लड़ रहा हमारे अलीम भाई। नेक्स्ट 34 हम मेरे बहन रजिया बेगम, हमारे भाई बीआरएसवी के लड़का है वो फयाज भाई, उधर मेरे को नहीं। 35 वार्ड हमारे परवीन बेगम अब्दुल्ला भाई पक्का जीत जाएंगे ना। 36 वार्ड మా తమ్ముడు చెన్నూరి శివకుమార్ గారు। 37వ వార్డ్ పెద్దబాయి మహిపాల్। వీరందరినీ కూడా దయచేసి కారు గుర్తు కోటేసి గెలిపియండి। నడిమిట్ల బీజేపీ కూడా బయలుదేరట, నేను మాట్లాడుతున్నా वो बेकार है बात करना भी उसके बारे में। బీజేపీ కోటేసినా మోరీలేసినా ఒకటే, అది దండుగా రూపాయికి పనికిరాదు, అది నెత్తి మీద రూపాయి పెట్టే చారణ కమ్ముడు పోదు అది। అందుకే నేను बीजेपी గురించి నాకు తెలిసి जैराबाद में कोई डालते बीजेपी को, उसके बारे में बात करना भी बेकार है। అందుకే నేను ఎక్కువ మాట్లాడతలేను। అనవసరంగా బీజేపీలో ఏమన్నా 1 రూపాయి పనిచేసిండ్రా చెల్లె? ఎక్కడన్నా యాన్నన్నా ఇంతేమైనా సాయం జరిగిందా? దయచేసి ఆలోచన చేయండి। అందువల్ల వాళ్ళు ఏం చెయ్యరు కూడా, పేదవాళ్ళకు సాయం చేసే పార్టీ కాదు बीजेपी, పేదల వ్యతిరేక పార్టీ बीजेपी పార్టీ। हिंदुओं के लिए मुस्लिमों के लिए ఇద్దరికి కూడా పేదల పార్టీ, సెక్యులర్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ। అందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ। కారు గుర్తుకే मैं पूरा भरोसा से जा सकता हूं क्या? बोलूं केसीआर साहब को जहीराबाद में मुझे वादा करे जीत पक्का हो गए बोल के बोल दे केसीआर साहब को? बोल सकता हूं केसीआर साहब को आपकी वादा पक्का है ना? ఒక చిన్న మాట చెప్తా మర్చిపోయినా, నిన్న నేను తూప్రాన్ పోతే ఒక పెంటక్క అని కలిసింది, పెంటమ్మ ఆమె పేరు, నన్ను పట్టుకున్నది కలిసింది। ఏం పెంటక్క ఏం సంగతి అన్న? అరే బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నేను 5,000 ఇచ్చిపోయినరు అన్నది। అరే గవేందుకు తీసుకున్నావు అక్క, ఒట్లు గిట్ట పెట్టుకున్నావా అని నేనన్నా। అరే నాకు తెలియదా భయ్యా, నీళ్ళు ఇచ్చింది కేసీఆర్, కరోనా వస్తే 10 కిలోలు ఇచ్చింది కేసీఆర్, 2,000 పింఛన్ ఇచ్చింది కేసీఆర్, నా బిడ్డ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్, నేనెట్లా మర్చిపోతా అన్నది పెంటమ్మ। మరి 5,000 తీసుకున్నామని నేనన్నా। ఏ లేదు బిడ్డ ఒట్లు పెట్టుకోమన్నారు, ముందే అనుకున్న మనసులో దేవుడా ఇదంతా ఉత్తుత్త కొట్టే, ఇది ఉత్తుత్తలే, నేను మాత్రం నియత్గా కేసీఆర్కి వేస్తాను మొదలే అనుకున్నదే మనసులో అన్నది అని। ఇంకేమన్నది 5,000 తీసుకున్న సారు నాకు రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండు, మా గవర్నమెంట్ వస్తే నెలకు 2,500 బ్యాంకులో ఇస్తా అన్నాడు।
మరి ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2500 అంటే ఎంత అవుతుంది బిడ్డ? 65,000 అవుతుంది. 65,000 అయితే ఇప్పుడు నాకు 5,000 వచ్చినాయి కదా బిడ్డ. 5 తీసుకున్నా 60 అడకరాపో అని చెప్పిన అన్నదట. ఆ కాంగ్రెస్ చెప్పిందట 60 అడకరాపోరా భయ్, 60 తెస్తా అప్పుడు ఒకటి ఎత్తపో అన్నదట. వాడు ఇప్పుడు 5 ఎందుకు ఇచ్చినా అనుకోవాలన్నా ఏం చేయాలో అర్థం కాకపోయిందట. ఆ పెంట